చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు చెప్పారు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి చట్టాలు కానీ, రాజ్యాంగం కానీ, నిబంధనలు కానీ, సాంప్రదాయాలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వచ్చించవు, ప్రభుత్వ ఉద్యోగులందరూ కబడ్దార్ అనేటువంటి మాట ఒక డిక్టేటర్ చెప్పినట్టుగా చెప్పాడు. ఆ రోజు నుంచి ఆయన చేతిలో ఈ పరిస్థితులన్నీ జారిపోయినాయి. ఆయన ఇప్పుడు నిలువరించలేనటువంటి స్థితి ఉంది. ఎవరికి వాళ్ళు రాజ్యాల కింద, శాసనసభ నియోజకవర్గాలు రాజ్యాల కింద ఏర్పడినాయి. వాళ్ళు దుర్మార్గాలు చేస్తూనే ఉంటారు. అక్కడ కంప్లైంట్ అంటే ఎవరి మీద కంప్లైంట్ అని చూస్తారు. ప్రతి గ్రామం ఒక 3 కార్యకర్తలకు 4 కార్యకర్తలకు జన్మభూమి కమిటీని వేస్తారు. ఆ కమిటీ విచ్చలవిడిగా కరప్షన్ కానీ, నిరంకుశమైనటువంటి నిర్ణయాలు కానీ చేస్తూ ఉంటారు. అడిగిన వారు ఎవరు ఉండరు. అంటే రాష్ట్రం అంతా ఎలా చీలిపోయిందని అంటే, ఈ ప్రభుత్వం చేత నిరంతరం వేధించబడుతున్నటువంటి ఒక ప్రజల గ్రూపు ఈ 3 సంవత్సరాలుగా ఉందని నాకేం సందేహం లేదని మీకు మనవి చేస్తున్నాను. ఆయనకు కావాలని కోరుకున్నాడు, ఇది తెచ్చాడు. ఇంత అన్యాయం సాగుతుంది. 75 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలనని చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురావడం జరిగింది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా. మీరు చూశారు, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, జెండా లేదు, సంక్షేమ కార్యక్రమం అనేది ప్రభుత్వం అందించాలి, ఎలాంటి వారికి వివక్ష లేకుండా చూడాలన్నటువంటి సంకేతాన్ని ఇచ్చి, ప్రభుత్వాలంటే ఇలా ఉంటాయా, ఇలాంటి ప్రభుత్వాలు కూడా ఉంటాయా అనేటువంటి ఆలోచనకి సామాన్యమైనటువంటి నిస్సహాయులైనటువంటి పౌరులు ఆలోచించగలిసిన స్థితికి తెస్తే, నేడు చంద్రబాబు గారు దాన్ని ఎలాంటి స్థితికి తీసుకెళ్ళిపోయారో చూడండి. చాలా అన్యాయంగా సాగుతుంది. ప్రతి పోలీస్ స్టేషను ఒక నిర్బంధమైనటువంటి ఒక కారాగారంగా, ఒక నిర్బంధమైనటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా జరుగుతుంది. కొంతమందిని తేవడం, సాయంత్రం దాకా కూర్చోబెట్టడం, బట్టలు తీయడం, అవమానించడం, మళ్ళీ పంపించడం, మళ్ళీ పిలిపించడం, పంపించడం. సబ్ ఇన్స్పెక్టర్లకి, పోలీసులకి ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అప్పచెప్పింది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి చట్టాలు, సాంప్రదాయాలు, నిబంధనలు, పోలీస్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ ఏ స్థితికి దిగజారిపోయింది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పౌరులు అందరినీ ఆలోచించమని మేము కోరుతున్నాం. ఈ స్థితికి జారకూడదు. ఏదో ఒకరోజు అందరూ బలైపోయినటువంటి ప్రమాదం దీంట్లో కనపడుతుందని మీకు మనవి చేస్తూ ఉన్నాం. అవసరం ఉంది. చైతన్యవంతులందరూ దీనిపైన నోరిప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యవస్థలో దిగజారిపోవడానికి వీల్లేదు. కేవలం 5 సంవత్సరాల కోసం వచ్చినటువంటి ఒక పార్టీ నాశనం చేసి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక వ్యవస్థని సఫా చేయడానికి వీల్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినా వారు వెళ్ళడం, లేదు పార్టీలో ఉండేటువంటి పార్టీ పెద్దలను అక్కడికి పంపించడం, వారికి ధైర్యం చెప్పడం జరుగుతుంది. మీరు చూడండి, గరగపరు దబాయించారు. మీరు చూశారు కదా, ఆయన వస్తామన్నంత వరకు అక్కడ చర్యలు లేవు. అంతకుముందు తూర్పుగోదావరిలో జరిగిన ఒక ఇన్సిడెంట్, మొన్నే జరిగిన చాపరాయిలో జరిగిన ఇన్సిడెంట్, ఏ మారుమూల ప్రాంతంలో ఉండేటువంటి ఏ షెడ్యూల్ క్యాస్ట్ అయినా, ఏ బలహీనుడైనా, ఏ నిస్సహాయుడైనా వారికి మేమున్నామని అండగా నిలబడేటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కనిపిస్తుంది తప్ప ఇంకొకరు లేరని మీకు ఈ సందర్భం మనం చేస్తుంది. వారి నిజ నిర్ధారణ చేసుకొని రమ్మని, వారిని అన్ని విధాల ధైర్యం చెప్పమని మమ్మల్ని పంపించడం జరిగింది. ఆ కుటుంబంతో అన్ని విషయాలు మేము మాట్లాడడం జరిగింది. కొన్ని డిమాండ్స్ ఇప్పటికే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కానీ, సీనియర్ లీడర్స్ కానీ ఇప్పటికే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని కలిశారు, చెప్పడం జరిగింది. నేను ఈ రాష్ట్రంలో ఉండే ఐపీఎస్ ఆఫీసర్స్ చెప్తూ ఉన్నాను, మేము ఒక 70 సంవత్సరాలుగా ఒక ఉన్నతమైనటువంటి పోలీస్ వ్యవస్థని ఇక్కడ నిర్మాణం చేసుకున్నాం. కేవలం కొద్ది రోజుల కోసమని పాడు చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ఒక్కసారి రివ్యూ చేయండి, ఎంత అన్యాయం ఉందో. మీరు కిందకు పోయి ఒకసారి ఆ గ్రామంలో, ఆ కుటుంబంలో చూడండి. ఒక కుటుంబంలో ఒక పెద్ద ఈ పోలీస్ చేస్తున్నటువంటి అరాచకానికి వెళ్ళి చనిపోతే మనకు అవమానం కాదా? ఐపీఎస్ అధికారులు అయినటువంటి మీరు ఈ వ్యవస్థ నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోవడమేనా? ఎంతకాలం ఎవరి అధికారం అయినా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? వ్యవస్థను పాడు చేసే పని చేయొచ్చా? దయచేసి ఐపీఎస్ అధికారులందరినీ నేను కోరుతూ ఉన్నా,
ఇది టెంపరీ ప్రభుత్వాలు, వ్యవస్థ పర్మనెంట్. చాలా బలమైన పునాదుల మీద నిర్మాణమైనటువంటి ఈ వ్యవస్థని నాశనం చేసే పని ఇలాంటి ఆదేశాలకు చేయొద్దని మనం చేస్తున్నాం. ఈవేళ ఎన్నిక పడితే తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉండదు. మీకు తెలుసది, మాకు తెలుసది, ప్రజలందరికీ తెలుసది. కేవలం 5 సంవత్సరాలు కాకుండా ఉంటే ఎన్నికలు జరపలేం కనుక టెక్నికల్గా ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. ఒక్క ఎన్నిక ఆయన పెట్టలేదు, మీకు తెలుసు. ఆయనకు ధైర్యం లేదు. ఆయన సర్వే చేసుకుంటూ సర్వేలు వచ్చిందే. నీటి సంఘాల ఎలక్షన్ ఒక బూటకం, రాజ్యాంగం చెప్పినటువంటి స్థానిక సంస్థలు లేదు, ఎన్నికలు ఖాళీ వచ్చిన ఎన్నికలు లేవు. 21 మందిని అన్యాయంగా చేర్పించుకొని వారిని కోర్టుకు దొరకకుండా తిప్పుతూ ఉన్నాం. ఎన్నికొస్తే ఓడిపోతామన్న సంగతి నీకు తెలుసు. ఈవేళ నంద్యాల ఎన్నికొస్తే అక్కడ విచ్చలవిడిగా ప్రజల దగ్గర వసూలు చేసిన అక్రమ సంపాదన అంతా కోట్ల పెట్టి కొనే కార్యక్రమం ఎప్పటి నుంచో బిగిన్ చేశారు. ఈ రాష్ట్రం ఎలా అన్యాయం అయిపోతుందో అందరు పౌరులు గమనించాలని ఈ పాత్రికేయుల సమావేశంలో నేను కోరుతూ ఉన్నాను. కొన్ని డిమాండ్స్ మేము పెట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ చేయాల్సింది, ప్రభుత్వం చేయాల్సింది, సూపరింటెండెంట్ పోలీస్ చేయాల్సింది. కొన్ని విషయాల్ని డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కానీ, బోస్ గారు కానీ, ఈ జిల్లాలో ఉండే శాసనసభ్యులు కానీ, ఈ జిల్లాలో ఉండే పార్టీ సీనియర్ లీడర్స్ కానీ మొన్ననే చెప్పడం జరిగింది. అడ్డగోలుగా వ్యవహరిస్తున్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్స్ని సస్పెండ్ చేయాలని మేము కోరడం జరిగింది. ఒక వ్యవస్థ మీద ప్రజల తాలూకా విశ్వాసాన్ని పెంపొందించాలంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడైనా పోలీస్ స్పందించాలని నేను కోరుతూ ఉన్నాను. హోమ్ మినిస్టర్ గారు కనీసం స్పందించాలని కోరుతున్నాను. మీ జిల్లాలో ఒక అభాగ్యులైనటువంటి కుటుంబం నీటిలో మునిగి గెంతి చచ్చిపోయి ఆత్మహత్య చేసుకుంటే మీరు నిమ్మకుని ఊరుకుంటే ఎలా? ఎన్నాళ్ళు ఉంటాయి ఈ బాధ్యతలు? మనకు బాధ్యతలు ఉన్నప్పుడు స్పందించడం చెయ్యాలి. కనీసం మీరు చేయలేదు, మాట్లాడలేదు, కనీసం పలకరించలేదు వాళ్ళకి. కనీసం ఎస్ఐనైనా సస్పెండ్ చేయండి, చేసి దర్యాప్తు చేయించండి, చర్యలు తీసుకోండి. ఆయన బాధ్యత లేదంటే తర్వాత మీరు వారికి ఉపశమనం ఇవ్వండి. రౌడీ సీట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలన్నింటినీ చేర్చేస్తున్నారు. సూపరింటెండెంట్ పోలీస్ని మేము కోరుతూ ఉన్నాం, మీరు రివ్యూ చేయండి. రౌడీ షీటర్ అంటే ఏంటి? యాంటీ సోషల్ ఎలిమెంట్. ఇతర పార్టీలందరూ రౌడీ షీటర్ సార్. ఇదే పద్ధతి అయితే రేపు 2 సంవత్సరాల తర్వాత ఇంకో రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే పౌరులు ఉండగలరా? ఈ చంద్రబాబు గారు ప్రతిపాదించిన సిద్ధాంతం ద్వారా రాష్ట్రంలో ఎప్పుడు కొంతమంది బాధితులుగానే ఉండాలా? తప్పు కదా. కేసులన్నీ రివ్యూ చేయాలని, అర్హం కానివన్నీ రిజెక్ట్ చేయాలని, వెంటనే వారికి రిలీఫ్ ఇవ్వాలని సూపరింటెండెంట్ పోలీసు మేము కోరుతున్నాం. ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం. 10 లక్షల రూపాయలు పరిహారం ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు, ఎంపీటీసీ గారు, ఆ ఊర్లో ఎంపీటీసీ గారు ఉన్నారు, వారికి ఒక ఆట విడుపుగా ఉంది ఇది. పోలీసులు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే చెప్పిన ఒక సబ్ ఇన్స్పెక్టరు ఈ వ్యవస్థ ఉంది కనుక హింసించడం పెట్టుకుంటున్నారు. వారి మీద కేసులు పెట్టాలని, విచారించాలని, ప్రాసిక్యూట్ చేయాలని మేము కోరుతూ ఉన్నాం. ఈ డిమాండ్స్ పెట్టాం. ఈ అంశాలన్నీ తీవ్రమైన అంశాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తుంది. అధ్యక్షులు వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి మమ్మల్ని అందరినీ అక్కడ పంపించడం జరిగింది. సేమ్ టైం అక్కడ వాస్తవాలన్నింటినీ వారి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులను అందరిని అడిగి తెలుసుకున్నాం. ఇది పక్కగా పోలీస్ హెరాస్మెంట్ ద్వారానే ఇది జరిగిందని, రూఢి అయిందని ఈ సందర్భం మనం చేస్తూ ఉన్నాం. అలాగనే ఇలాగే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కనీసం బయటకు చెప్పుకోలేని కుటుంబాలు ఈ విధంగా నలిగిపోతూ ఉన్నాయి. వీళ్ళందరి తాలూకా ఆవేదన కింద మీరు నలిగిపోతారని ఈ సందర్భంగా మనం చేస్తున్న ప్రజాస్వామ్యంలో ఇవెంతకాలం సాగదన్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అపురం వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకున్నటువంటి రాయుడు సత్యనారాయణ గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు వెళ్ళి వారిని పరామర్శించడం జరిగింది. అక్కడ వారి కుటుంబ సభ్యులు చెప్పినటువంటి విషయాలన్నీ విన్న తర్వాత మాకు అది ఆత్మహత్యలాగా అనిపించలేదు. అది ప్రభుత్వం, పోలీసులు చేసిన హత్యలాగా మేము భావించవలసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఎందుకంటే
ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ కుటుంబం మీద పగబట్టి హరాస్మెంట్ చేస్తున్నారు. వారి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరి మీద కేసులు ఉన్నాయి. ఈ రాయుడు సత్యనారాయణ గారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. వారికి ఉన్న 2 కుమారుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. వారి మేనల్లుడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా ఉన్నటువంటి ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఆయన తమ్ముడి మీద పాపం వృద్ధుడు ఆయన కూడా ఆయన మీద రేప్ కేసు పెట్టారు. అంటే ఆ కుటుంబాన్ని పోలీసు వారు తీవ్రంగా హరాస్మెంట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఎందుకు చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ప్రశ్న. ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారు పట్టుబొమ్మల్లాగా ఉన్నారు కాబట్టి వారిని బెదిరించి అణచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఈ ఒత్తిడి తట్టుకోలేక రాయుడు సత్యనారాయణ గారు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఆత్మహత్యగా కన్నా కూడా పోలీసు వారి హత్యగా దీన్ని భావించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది మానవ హక్కులకు తీవ్రంగా భంగం కలిగించేటటువంటి అంశం. ఇది ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఇది సహపురంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాబట్టి నిలబడి బయటకు వచ్చాడు. రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు నేరస్తుల్ని శిక్షించేటటువంటి ప్రాంతాలుగా కాకుండా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల్ని అటు నుంచి ఇటు మార్పించేటటువంటి ఆఫీసులుగా తయారయ్యాయి. అంటే ఎవరి మీదైనా కేసు పెడతారు. ఆ కేసు ఏమిటండి, మా మీద అన్యాయంగా కేసు పెట్టారంటే మీరు వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవండి అని సలహా ఇస్తారు ఎస్ఐ గారు, సిఐ గారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏం చెప్తారంటే, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నావు, నువ్వు యాక్టివ్గా ఉండకోకుండా మా పార్టీలోకి వస్తే నీ మీద కేసు పోతుంది అది చెప్పి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి పద్ధతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య కార్యకర్తల్ని బెదిరించి ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి మార్పు చేయడానికి పోలీస్ వ్యవస్థ నిరంతరం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడే వ్యవస్థగా మారింది. మీరు ఈ మధ్యన చూశారు, నంద్యాల ఎలక్షన్లో జరగబోతూ ఉన్నాయి. ఆ సందర్భంలో నంద్యాల ప్రెసిడెంట్ గారు, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు, కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ గారు ఒక మాట చెప్పారు. రౌడీ షీటర్లు ఎవరైనా ఉంటే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, మా లోకేష్ బాబు గారు వస్తున్నారు, వారి మీద రౌడీ షీట్లన్నీ ఎత్తేస్తాం, మీరందరూ తెలుగుదేశానికి చేయండి అని. అంటే తెలుగుదేశానికి చేసే వాళ్లకు మాత్రం రౌడీ షీట్లు ఉండవు, తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉండి గొంతెత్తి ఉద్యమాలు చేసే వారి మీద రౌడీ షీట్లు పెట్టేటటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రం నెట్టబడింది. ఇది పోలీసు రాజ్యం నడుస్తూ ఉన్నది రాష్ట్రంలో. తెలుగుదేశం పార్టీ వారి ఆధీనంలో పోలీస్ వ్యవస్థ అంతా ఉండటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఎందుకంటే పోలీసు వారు ఏం చేయాలి, ఎక్కడైనా ఒక అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఎదుర్కొని అక్కడ నేరస్తుల మీద కేసులు పెట్టి వారిని ప్రాసిక్యూట్ చేయవలసినటువంటి పోలీస్ వ్యవస్థ అన్యాయం జరగకపోయినా అన్యాయం జరిగినట్టుగా కార్యకర్తల మీద కేసులు పెట్టే దశకు వెళ్ళింది. అంటే ఇలా అయితే పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లి అరాచకం పెరిగేటటువంటి ప్రమాదం ఉన్నదనే విషయాన్ని దయచేసి ప్రభుత్వాలు గమనించాలి. మనం చేస్తున్న ప్రభుత్వాలు శాశ్వతం కాదు, అనేక ప్రభుత్వాలు వచ్చాయి, అనేక ప్రభుత్వాలు పోయాయి. కానీ వ్యవస్థలు చెడిపోతే అరాచకం వస్తుంది. అరాచకం వచ్చే దశకు దయచేసి పోవద్దని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇక రెండో అంశం నేను మాట్లాడదలుచుకున్నది, ఇవాళ తుని రైలు సంఘటన మీద ఛార్జ్షీట్ ఫైల్ చేస్తున్నారని పత్రికల్లో వచ్చింది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు తుని సంఘటన జరిగిన తక్షణమే ఒక్క నిమిషం కూడా టైం లేకోకుండా మీడియా ముందుకు వచ్చి ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఈ నేరం చేసింది కాపులు కాదు, కాపులకు ఏ విధమైన సంబంధం లేదు, ఇది రాయలసీమ నుంచి వచ్చినటువంటి దుండగులు మాత్రమే ఈ తుని రైలుని దహనం చేశారు అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులు మనం చూస్తుంటే కాపుల మీదే కేసులు పెడుతున్నారు, కాపుల్నే అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఏమిటని అంటున్నా. ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆ రోజు చెప్పాలి? అసలు నిజంగా ఏమాత్రమైన జ్ఞానం ఉన్నటువంటి ప్రజాప్రతినిధి సంఘటన జరిగిన వెంటనే నేరస్తులు ఎవరో చెప్పరు. ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నేరస్తుల్ని నిర్ధారణ చేస్తారు. కానీ ముఖ్యమంత్రి గారు రాజకీయ కక్షతో ఇది జగన్మోహన్ రెడ్డి గారు పనేను అని చెప్పేసి ఆ రోజు చెప్పారు. కానీ ఇవాళ చెప్పిన మాటలకి చేసేటటువంటి పనులకి మధ్యన తీవ్రమైన వ్యత్యాసం కనిపిస్తా ఉన్నది.
రేపు 26వ తారీఖు నుంచి కూడా ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని ముద్దగడ పద్మనాభం గారు పిలుపునిచ్చారు. అది ఇక్కడ నుంచి రాజధాని అమరావతి వరకు చలో అమరావతి అనే పేరుతో కాపుల్ని బీసీలో చేర్చాలనేటువంటి ఒక నినాదంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమానికి ముద్దగడ పద్మనాభం గారు పూనుకున్నారు. దీనికి మేమందరం కూడా మద్దతు పలికాం. ఎందుకని మద్దతు పలికామంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానం. ఇవాళ ముద్దగడ పద్మనాభం గారు కొత్తగా కోరుకుంటున్నదో మరొకరు కోరుకుంటున్నదో కాదు. నేను అధికారంలోకి వస్తే 6 మాసాల్లో కాపుల్ని బీసీలో చేరుస్తాను అని చంద్రబాబు నాయుడు గారే వాగ్దానం చేశారు, వీధి వీధి చెప్పారు. మరి 6 నెలలు అయినా కూడా మరి ఆ వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ముద్దగడ పద్మనాభం గారు సహజంగానే ఆయన ఉద్యమానికి ముందుకు వెళ్తున్న సందర్భంలో మేము చూస్తున్నాం. ఇంతకు ముందు అనేక సందర్భాల్లో పోలీస్ యంత్రాంగాన్ని అంతా ఉపయోగించి ఇక్కడ ఎందుకని నేను మళ్ళా ప్రత్యేకంగా చెబుతున్నానంటే కాపుల్ని బీసీలో చేర్చాలనేటువంటి వాగ్దానం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారే ఆ వాగ్దానాన్ని నెరవేర్చకపోతే ఉద్యమం జరుగుతుంటే పోలీస్ హెరాస్మెంట్తో కాపు ఉద్యమాన్ని అణచాలని ప్రయత్నం చేయటం అనేది అప్రజాస్వామికం. అలా చేయడానికి వీల్లేదు. ఆయన దాన్ని ఫుల్ఫిల్ చేయాలి, లేకపోతే ఉద్యమం జరుగుతున్నప్పుడు దాన్ని ఏ విధంగా జరుగుతుందో గమనించాలి తప్ప ఉద్యమాన్ని అణచివేయడం కోసం ముఖ్యంగా కాపుల మీద రాష్ట్ర వ్యాపితంగా కేసులు పెడుతున్నారు. ముద్దగడ పద్మనాభం గారు పాదయాత్ర అంటే రాష్ట్రంలో ఉన్న నలుగు చెరుగుల్లో ఉన్నటువంటి కాపుల మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితులు పెట్టడమే కాకుండా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. అంటే కాపులు అనేవారు ఒక సంఘ విద్రోహ శక్తులు అని చూపించాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఎందుకు చేస్తున్నది అంటే కాపులు బీసీలో చేర్చమని ఉద్యమం చేస్తున్నారు కాబట్టి వీరందరూ సంఘ విద్రోహ శక్తులు అనేటువంటి ముద్ర వేయాలని ప్రయత్నం చేయటాన్ని మేము ఖండిస్తున్నాం. ఇవాళ ముద్దగడ పద్మనాభం గారు చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర ఆయన కేవలం మీరిచ్చిన వాగ్దానం విఫలం కావడం వల్ల మాత్రమే ఆయన చేస్తున్నాడు. మీరు మంజునాథ కమిషన్ అని చెప్పేసి ఒక కమిషన్ వేశారు. అది పూర్తి చేసుకున్న తర్వాత కూడా దాని రిపోర్ట్ తీసుకొని కంక్లూడ్ చేసేటటువంటి పరిస్థితిలో మీకు లేదు. అంటే మీకు చిత్తశుద్ధి లేదు. కాపుల్లో బీసీల్లో చేరుస్తానని మీరు ఆ రోజు చెప్పినటువంటి మాట కేవలం ఓట్ల కోసమే మీరు చెప్పారనేటువంటి భావన సర్వత్రా పెరుగుతా ఉన్నటువంటి ఈ దశలో సమాధానం చెప్పవలసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ముద్దగడ పద్మనాభం గారి మీదో కాపుల మీదో కక్షగట్టి ఆనసాలని ప్రయత్నం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కూడా పోలీస్ యొక్క హెరాస్మెంట్ చేసి అందరిలాగానే దీన్ని కూడా అణచాలని ప్రయత్నం చేయడంలో తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేయడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే ఇలాంటి సంఘటనే ఇవాళ అనపర్తిలో జరిగిన లాంటి సంఘటనే మరి నరసరావుపేటలో కూడా ఒక సంఘటన జరిగింది. అక్కడ నీలం చంద్రశేఖర్ అనే వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు బెదిరిస్తే ఆయన ఉరేసుకుని చనిపోయాడు. ఆ సంఘటన కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళా కమిటీని వేయడం జరిగింది. బోస్ గారిని, అలాగే నాగేశ్వరరావు గారిని, ఎక్స్ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారిని, బొత్స సత్యనారాయణ గారిని, దాడిశెట్టి రాజా గారిని, ఈ నలుగురు కూడా ఇలా మేము ఇక్కడికి వచ్చి ఎలా పరామర్శించామో అదేవిధంగా రేపు నరసరావుపేట వెళ్ళి అక్కడ వారిని ఆ కుటుంబాన్ని నీలా చంద్రశేఖర్ కుటుంబాన్ని పలకరించి అక్కడ జరిగిన సంఘటనని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్ చేయడానికి రేపు 11 గంటలకు నరసరావుపేట కూడా వస్తున్నారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాష్ట్ర వ్యాపితంగా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా పోలీసు వారు ఏ విధమైన హెరాస్మెంట్ జరిగినా మా దృష్టికి వస్తే మేము దాన్ని ఖండించేందుకు ఆ బాధితులకు అండగా ఉండేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని ఈ సందర్భంగా మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అదేవిధంగా పోలీస్ హెరాస్మెంట్కి గురి అవుతున్నటువంటి న్యూట్రల్ గా ఉన్నటువంటి బాధితులు కూడా మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. పోలీసు వారు సృష్టించినటువంటి ఒక పిట్ట కథ మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ సందర్భం వచ్చింది. పోలీసు వారే ప్రయత్నం చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఏమనంటే రాయుడు సత్యనారాయణ గారు కొడుకులు భోజనం పెట్టకపోవటం వల్ల చనిపోయాడని. అదే విషయం అక్కడ ప్రస్తావన చేస్తే వారు ఏమన్నారంటే మా తాతగారు ప్రతి సంవత్సరం ఒక రోజు మొత్తం ఊరంతా అన్నదానం చేస్తాము, మాకు కుడి పెట్టేటువంటి లేకపోవటం ఏంటండి, ఆయన ఒక్కడికే 2 ఎకరాలు ఉంది, తాపీ పని చేసుకుని బతుకుతూ ఉన్నటువంటి వ్యక్తి మా నాన్నగారు. అలాంటి పరిస్థితి లేదు, కావాలని పోలీసు ఎత్తు కదా. పోలీసు వారు ఏం చేస్తారంటే
వాళ్ళంతా కుటుంబంలో వాళ్ళకి తగాదా వచ్చి ఆత్మహత్య చేస్తున్నారు తప్ప మాకేమీ సంబంధం లేదనేటువంటి మాట చెప్పి తప్పుకు పోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అది నిజం కాదు. గారు అన్నారట, ఎవరో పోలీస్ అధికారి కూడా కుల రాజకీయాల్లో మీరు తలదూరిస్తే మేము సహించమని ముద్దగడ పద్మనాభం గారి ఇంటికి వెళుతున్న వారిని ఉద్దేశించి కూడా ఒక పోలీసు ఉన్నతాధికారి అన్నారని మాకు తెలిసింది. ఇది తప్పు. కుల రాజకీయాలు చేయటం ప్రారంభించిన మాట నిజమైతే అది చంద్రబాబు నాయుడు గారు చేశారు. కాపుల్ని బీసీలో చేరుస్తానని చెబితే కదా ఇవాళ ఉద్యమం చేస్తున్నది. కాపుల్ని బీసీలో చేరుస్తామని చెప్పడం కుల రాజకీయం కానప్పుడు కాపుల్ని బీసీలో చేర్చడానికి ఉద్యమం చేస్తే అది కుల రాజకీయం ఎలా అవుతుందో విఘ్నులు చెప్పాలని మనం చేస్తున్నాం. పోలీసు వారు కూడా అన్నారట, కుల రాజకీయాల్లో ఏలుపెడితే మేము సహితం. ఇది కుల రాజకీయం కాదు. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని చేసేటటువంటి ఒత్తిడి మాత్రమే తప్ప ఇది కుల రాజకీయం కాదు. ఒకవేళ కుల రాజకీయమే అయితే అది చంద్రబాబు దగ్గరే ప్రారంభమైంది అనుకోవాలి తప్ప మాకు కాదు. ముందు ఆయన మీద పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. అడగటానికి ఎవరైనా అడుగుతారండి, ఎవరైనా అడుగుతారు. అడగడానికి అర్హత అవసరంలా. నువ్వు వాగ్దానం చేసిందని అడగడానికి అర్హత ఏం కావాలంటున్నా నేను. నువ్వు మేనిఫెస్టోలో వాగ్దానం చేశావు. ఆ వాగ్దానాన్ని అడగడానికి నీకు ఓటు వేయని వాడు అడుగుతాడు, నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాడు అవుతాడు. అది ప్రజాస్వామ్య సిద్ధాంతం. అంతేగాని నువ్వు మాకు ఓటేయలేదు కాబట్టి నువ్వు అడగడానికి వీల్లేదని చంద్రబాబు నాయుడు గారు కొత్త సిద్ధాంతం తీసుకువచ్చాడు. నాకు 60 ఏళ్ళు నిండినా వృద్ధున్నైనా నువ్వు తెలుగుదేశానికి ఓటేయలేదు కాబట్టి నీకు పెన్షన్ లేదనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి సిద్ధాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. నా ఓటు వేయకపోతే నా రోడ్డు మీద నడవద్దు అంటాడు. ఎవరు బాబుగాడు సొమ్ము పెట్టి రోడ్డు వేయించావు అని అడుగుతా ఉన్నా. ప్రజల ట్యాక్సులు పెడితే రోడ్డు వేయించారు తప్ప నారావారి పల్లె నుంచో లేకపోతే లోకేష్ బాబు గారి కట్నం నుంచో వచ్చినటువంటివి కావవి. నేను మనవి చేసేది ఏమిటంటే ఈ సిద్ధాంతం తప్పు. నేను తెలుగుదేశానికి ఓటు వేయకపోయినా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడి ఓడిపోయినా తెలుగుదేశం పార్టీలో ఉన్న మేనిఫెస్టోని అమలు చేయమని అడిగేటటువంటి హక్కు అందరికీ ఉంటుందనే విషయాన్ని, ఈ ఇంగిత జ్ఞానాన్ని తెలుగుదేశం వారు తెలుసుకోవాలని మనం చేస్తాం. చేశారు. ఆ చెయ్యలేదనే వాళ్ళు కావాలని బురద జల్లే విషయం. కన్నబాబు గారే ఆ తీర్మానాన్ని ప్రపోజ్ చేశారు. ఎప్పుడూ కూడా ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి గారు ముద్దగడ పద్మనాభం గారి అరెస్టును ఖండించిన రోజునే మేము కాపుల్ని బీసీలో చేర్చే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలి అంటే మేము చేస్తామని అర్థం. ముద్దగడ పద్మనాభం గారి పాదయాత్రకే కాదు, ఈ దేశంలో మన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే ఆ హామీలకు వ్యతిరేకంగా చేసే ప్రతి ఉద్యమానికి ప్రధాన ప్రతిపక్ష మద్దతు ఎప్పుడు ఉంటుంది. నాట్ ఓన్లీ ముద్రగడ. చంద్రబాబు నాయుడు గారు అనుమతి తీసుకోలేదు, రాజశేఖర రెడ్డి గారు అనుమతి తీసుకోలేదు, ఎవరు అనుమతి తీసుకోలేదు. ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు అనుమతి తీసుకోవాలి? చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం వచ్చిన వాళ్ళేమో చేసుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆయన అనుమతి తీసుకున్నారా అని అడుగుతున్నారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఆ రోజు అనుమతి తీసుకున్నారా? రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు పాదయాత్ర చేశారు. ఆ రోజు అనుమతి తీసుకున్నారా? ఎవరికీ లేనటువంటి అనుమతులు ఈ ముద్రగడకి ఎందుకు వస్తున్నాయనేటువంటి ఒక జెన్యూన్ ప్రశ్న. దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పనండి. కులం ప్రాతిపదిక నేను మీరు ఆ ట్రాప్లో పడొద్దు. కులం ప్రాతిపదిక కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఇచ్చిన హామీని నెరవేర్చని ప్రభుత్వం మీద ఇది ఒక ఉద్యమం. ఇచ్చిన హామీని నెరవేర్చని ప్రభుత్వం మీద ఉద్యమం. హామీలన్నిటి మీద జరిగే ఉద్యమాలకి మేము మద్దతున్నాం. ముద్దగడ పద్మనాభం గారు ఆ హామీ గురించి మాట్లాడలేదు, ఈ హామీ గురించే కాపుల గురించి ఆయన చేస్తున్నాడు. మాకు అది మద్దతు ఉంది. ఇంకొక ఆయన ఒడ్డెర కులాన్ని ఎస్సీలో చేరుస్తానన్నారు. ఒడ్డెర్లందరూ కలిసి ఎస్సీలో చేర్చమని ఉద్యమం చేస్తే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది. బ్రాహ్మణులందరికీ ఏం చేద్దాం చేస్తే మా మద్దతు ఉంటుంది. మేమేం చేస్తున్నాం? వాళ్ళు అడగండి. నిరుద్యోగులందరూ ఎందుకు చేయట్లేదో వాళ్ళు అడగండి. నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పట్ల పోరాటం చేయడానికి సిద్ధంగా అన్ని చేస్తున్నాం. మేము మా స్పందన మేం చెప్పేది ఏముంది? వాళ్ళు మా నవరత్నాలు కాదు గులకరాలు అనక మావి కూడా నవరత్నాలని ఒప్పుకునేంత విశాల హృదయం చంద్రబాబు దగ్గర ఎక్కడ తెచ్చింది చెప్పండి. అందువల్ల వాళ్ళు ఏదో అంటుంటారు. జగన్మోహన్ రెడ్డి రోజు తిడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని రోజు దూషణ భూషణలు చేయటం తప్ప రెండో పనే లేదు చంద్రబాబు నాయుడు గారికి. అలా అన్నిటికన్నిటికీ మేము ఎక్కడ సమాధానం చెప్తాం అనేక అర్థం. ఇంకా దానిలో ప్రత్యేకంగా ఉంది.